యువత చదువుతో పాటు క్రీడల పట్ల మక్కువ పెంచుకుని క్రీడా స్ఫూర్తిని అలవర్చుకుని ఉన్నతంగా ఎదగాలని జలదంకి మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మునగాల తిరుమలరెడ్డి పేర్కొన్నారు. చింతలపాలెం గ్రామంలో శ్రీ గొట్టిపాటి మరియు కాకర్ల ప్రీమియం లీగ్ పేరుతోటి ఈ యొక్క చింతలపాలెం గ్రామంలోని క్రికెట్ మైదానంలో క్రికెట్ని ఏర్పాటు చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ మరియు వాళ్ళ యొక్క సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్నటువంటి క్రీడ క్రికెట్. ఆ క్రికెట్కి సంబంధించి ఈరోజు ఈ మండలంలో యువతని ఉత్సాహపరిచేందుకు మండలం వ్యాప్తంగా పలు టీములతోటి ఇక్కడ సమావేశపరిచి వారిని ఉత్సాహపరిచే విధంగా ఈ క్రికెట్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈ సందర్భంగా మాకు కూడా ఒక అవకాశం ఇచ్చినందుకు ఇక్కడుండే మేనేజ్మెంట్ వారి అందరికీ, సోదరుడు పులపాటి సుధీర్కు, అదేవిధంగా రాకేష్ మరియు నవీన్, మిగతా మహేష్, మిగతా మిత్రమండలి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన సంస్కృతిని అద్దం పట్టే విధంగా యువతని ఉత్సాహపరిచేందుకు జలదంకిలోని యువత గొట్టిపాటి అండ్ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ప్రీమియర్ లీగ్ అనే దాని మీద ఈరోజు క్రీడా స్ఫూర్తితో యువతని ఉత్సాహపరిచే విధంగా క్రికెట్ పోటీలు ప్రారంభించడం జరిగింది. యువతని ఉత్సాహపరుస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గొట్టిపాటి అండ్ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడున్న యువతకి అందరి జలదంకి యువతకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా మేమందరం కూడా వారికి చేదోడు బోదోడుగా ఉంటామని చెప్పని తెలియజేస్తూ వారు చేసే ప్రతి కార్యక్రమాన్ని ఉత్సాహపరుస్తాం. అలాగే ఈ ప్రీమియర్ లీగ్ చేస్తున్నటువంటి ఎవరైతే ఈ టీమ్స్ అన్నింటినీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారో ఆర్గనైజర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జలదంకి మండలంలోని చింతలపాలెం గ్రామంలో క్రికెట్ ఆట పోటీలు గొట్టిపాటి మరియు కాకర్ల పేర్ల మీద ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరగడం జరిగింది. ఆటలు అనేవి కేవలం చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనసుకు ఆహ్లాదకరం, అలాగే నాయకత్వాన్ని పెంపొందిస్తాయి, అలాగే పోటీతత్వాన్ని నేర్పిస్తాయి. ఎలా జీవితంలో ఎలా ఎదగాలనే దానికి, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా మనం ముందుకు ఎలా వెళ్ళాలనే దానికి ప్రతి ఒక్కదానికి ఆటలు అనేది చాలా ఇంపార్టెంటు. అలాగే పండగ సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా యువత ఎక్కడెక్కడ ఇప్పుడు దాకా జాబులు చేసుకుంటానో వివిధ టౌన్ల్లోనో సిటీల్లోనో ఉంటా ఈ పండగకి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరూ కలిసి మెలిసిపోయేలాగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరిల్లో వాళ్ళు ఉంటాం పండగలైనా కూడా ఇప్పుడు రోజుల్లో మీ అందరూ తెలియదేం కాదు. కానీ ఇటువంటి ఆట పోటీల వల్ల ఒక గ్రామంలోంచి ఒక 10 మందో 20 మందో వచ్చి ఒక దగ్గరికి వచ్చి పార్టిసిపేట్ చేయడం, ఇది గెలుపోవటం కాదు, కలిసిమెలిసి ఎలా ముందుకెళ్ళాలనే దానికి ఒక గ్రామంలో ఒక 20 మంది యువత కానీ దాన్ని సపోర్ట్ చేసే పెద్దవాళ్ళు కానీ అందరూ కలిసి ఒక ప్లేస్ నుంచి తరలి వచ్చి ఆడ ఆడడానికి ప్రోత్సాహం ఇచ్చుకోవడానికి అన్నీ చూస్తుంటే నిజంగా చాలా ఆహ్లాదకరమైనవి. దీని ద్వారా కొన్ని ప్రొఫెషనల్ కూడా ఉంటాయి. దీని ద్వారా కొన్ని ప్రొఫెషనల్గా ఐడెంటిఫికేషన్ ఉండి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. అలాగే జస్ట్ ఆనందం కోసం వచ్చి ఆడేవాళ్ళకి ఈ ఎక్కడెక్కడో మనం ఈ సంవత్సరం రోజులు ఎక్కడెక్కడో పనులు చేసుకుంటూ ఉంటాం. మన యువతతో మన ఊరి వాళ్ళతో మన ఇంటి పక్కన వాళ్ళతో కలిసి ఇలా ఒక బయటకు వచ్చి ఆడే ఆహ్లాదకర సిచ్యువేషన్ క్రియేట్ చేసిన దీన్ని కండక్ట్ చేసిన
ప్రతి ఒక్కరికి వినోద్కి కానీ, నవీన్కి కానీ, రాకేష్ వాళ్ళకి కానీ, సుధీర్కి కానీ, అలా ఎన్డీఏ మిత్రులు ప్రతి ఒక్కరికి, దీన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.